రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో తడిసిన ధాన్యం, సోయా పంటలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని అసెంబ్లీలో కోరారు. పాయల్ శంకర్ కు మంత్రి తుమ్మల సమాధానం ఇచ్చారు. తడిసిన ధాన్యం, సోయాను కొనుగోలు చేయాల్సింది కేంద్రం అని చెప్పారు. తడిసిన సోయాను కొనుగోలు చేసినా కేంద్రం రిటర్న్ చేస్తుందన్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని బీజేపీ సభ్యులు కూడా పంటంతా కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు మంత్రి తుమ్మల. ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధను మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. చాలా విషయాలలో మనం ముందుకు వస్తున్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఇప్పటికే జొన్నల పంట వేసుకుని రైతులు వేచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి సోయా పంట డిస్కలర్ అయింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నోడల్ ఏజెన్సీ మాత్రమే అధ్యక్ష. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. కాబట్టి నేను ఆ శాసనసభ్యులకు కూడా చెప్పాను, సెంట్రల్ మినిస్టర్స్కి చెప్పాను, ఆ మంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారికి కూడా అడిగాము. వాళ్ళు కింద తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి పాయల్ గారికి మీకు తెలుసు నేను చేసే ఎఫర్ట్ కూడా ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ద మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.